ఆయన వచ్చి కండ వేస్తుంటే పక్కకి నెట్టేసాడు. ఆయన వెంటనే రాజీనామా చేశాడు జనసేనకి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి ఇలాంటిదని అమలాపురం దగ్గర. అలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఇంక ఇన్ని అవమానాలు భరించి పార్టీలో ఉండడమా? ఇక్కడ ఇప్పుడే ఇలా ఉంటే ఇంక రేపొద్దున్న ఓట్లు, ట్రాన్స్‌ఫర్‌లు ఇయన్నీ ఎలా జరుగుతాయండి? ఇప్పుడు మనం ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు బంధువుల్లోనే అమ్మాయి, బంధువుల్లో అబ్బాయి అయితే గనక సర్దేసుకుంటారు. హ్మ్. "ఏయ్ రారా! హ్మ్. హ్మ్. ఏందిరా అవును. ఇటురా" అని అవును. చెప్పేసి. అవును. వేరు వేరు వచ్చినప్పుడు ఈ సంఘర్షణ వస్తది. హ్మ్. అప్పుడు కలుపుకెళ్ళడం అనేటువంటిది అబ్బాయి తరపునోళ్ళు కంటే కూడా అమ్మాయి తరపునోళ్ళు ఎక్కువ చేస్తారు. హ్మ్. హ్మ్. అమ్మాయి తరపునోళ్ళు ఎక్కువ చేస్తారు. హ్మ్. కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తారేమో. ప్రేమ చూపెడతారు. హ్మ్. అబ్బాయి తరపునోళ్ళు కొంచెం సతాయిస్తారు రిజెక్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. సాధారణంగా. అది మనం జాలేదు, ఇది చెప్తే జాలేదని. ఏదోటి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరూ అసంతృప్తితో ఉండే గొడవే. హ్మ్. ఇంకొకటేంటంటే తరతరాల విభేదాల వ్యవస్థలని కలపాలనుకునే ఒక కొత్త ప్రయోగం. అవును. హ్మ్. తరతరాల విభేదం. అవును. 2 తరాలు హ్మ్. 1970లో ప్రారంభమైనటువంటి కమ్మ, కాపు వివాదం హ్మ్. కదా! అవును. ఆ రెండింటిని కలిపేసి హ్మ్. రెడ్లతో శత్రుత్వం పెట్టుకోవాలి మా కాపులు అనేది పవన్ కళ్యాణ్ ఫార్ములా. హ్మ్. హ్మ్. ఇంకొక 2 తరాలు రెడ్లు, కాపులు కొట్టుకోవాలి. కమ్మ, కాపు కలిసి ఉండాలి అనేటువంటిది. యెస్. ఒక అవును. పెద్ద ప్రయోగం ఆయన అవును. చేస్తున్నది. నిజంగా ప్రయోగం. హ్మ్. సామాజిక ప్రయోగం. అవును మరి. హ్మ్. ఈ సామాజిక ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు బిహేవియర్‌ని బట్టి ఉంటది. హ్మ్. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కాపుల్ని కలుపుకొని తీసుకెళ్తే నడుస్తది. హ్మ్. కాపులు ఎక్కడ తెలుగుదేశం ఏరియాలో. హ్మ్. కా ఇదే జనసేన ఏరియాలో కాపులు కమ్మల్ని కలుపుకొని వెళ్తే నడుస్తది. హ్మ్. అలా కాకుండా ఎవరి భేషజం వాళ్ళు ప్రదర్శించారనుకోండి. హ్మ్. ఆడేందిరా, ఇదేముందిరా అనేది. హ్మ్. జనం కూడా ఈళ్ళేందిరా అనుకుంటారు. ఒక రకంగా వీళ్ళకి వీళ్ళే పరీక్షలు పెట్టుకున్నారేమో. అంటే తొందరగా కలవడం కూడా కష్టమండి. అదే. ఇప్పుడు అదే. అవును. నాయకుడు కలిసిపోయాడు. నేను 2018 ఎలక్షన్స్ అప్పుడు చెప్పా. హ్మ్. హ్మ్. చంద్రబాబును రాహుల్ గాంధీ కావులిచ్చుకున్నంత మాత్రాన హ్మ్. జనం కావులిచ్చుకోరు. అంతేగా. ఎందుకని